మద్యపానం, ధూమపానం, సిగరెట్, గుట్కా ఆరోగ్యానికి హానికరం. ఎప్పుడు సినిమాకి వెళ్ళినా థియేటర్లో స్క్రీన్లో మొట్టమొదటి చూపించే షార్ట్ ఫిల్మ్ ఇది. ఇప్పుడు కాలం మారింది. మారిన కాలంతో పాటు ఇంకొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానవ జీవితంలో చేరాయి. ఇన్నాళ్ళు మద్యపానం, ధూమపానంతో ప్రాణాలు పోతాయనుకున్నాం. ఈ జాబితాలో ఇప్పుడు ఇంకోటి కూడా చేరింది. అదేంటో ఒకసారి చూడండి. ఇప్పుడంతా స్మార్ట్ యుగం. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, సర్వం అందులోనే. మనిషి దగ్గర అవసరమైనప్పుడు కావలసినంత మనీ ఉండకపోవచ్చేమో గాని సెల్ ఫోన్ మాత్రం తప్పనిసరిగా ఉంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడం తప్పులేదు, కానీ అదే వ్యసనంగా మారడం మరణానికి దగ్గర చేస్తోంది. అవును, సెల్ ఫోన్ ఇప్పుడు కొందరి ప్రాణాలు తీస్తోంది. మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా అంతే ప్రమాదకరమంటున్నారు తెలంగాణ పోలీసులు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపి దొరికితే వారి లైసెన్సులో 2 పాయింట్లు నమోదవుతాయి. ఈ పాయింట్లు 12కు చేరితే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనం నడిపే వ్యక్తి ధ్యాసంతా ఫోన్ పైనే ఉండడంతో వాహనం ఎటువైపు వెళుతుందో కూడా తెలియదు. కొందరు ఫోన్ మాట్లాడుతూ, ఇంకొందరు చాటింగ్ చేస్తూ, మరికొందరు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అదే పనిగా పాటలు వింటూ ట్రాఫిక్తో సంబంధం లేకుండా వాహనాలు నడుపుతున్నారు. పోలీసుల హెచ్చరికల్ని పెడచెవిన పెడుతూ కొందరు వాహనదారులు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. నేటి కాలంలో ప్రతి మనిషికి సెల్ ఫోన్తో విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంట బయట ఎక్కడున్నా ఫోన్ స్క్రీన్ చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఇంట్లోనో, బస్ స్టాప్, రైల్వే స్టేషన్లలోనో తీరిగ్గా ఉన్నప్పుడు ఎంతసేపైనా సెల్ ఫోన్తో కాలక్షేపం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒకసారి వాహనంతో రోడ్డెక్కాక కూడా అదే అలవాటుగా సెల్ ఫోన్ను వినియోగిస్తుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. మొబైల్ ఫోన్ అనేది నార్మల్ డ్రైవింగ్ నుంచి అండ్ డ్రంక్ డ్రైవింగ్ 2 times డేంజర్ అనమాట. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది 4 times డేంజర్. హలో అవర్ యూ టెక్స్టింగ్ అనేది 6 times డేంజర్. అందులో వీడియో మీరు చూస్తున్నామంటే అండ్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం మన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే డ్రైవింగ్ చేసినప్పుడు మనకి మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ ఏం చేస్తుందంటే మన ఐస్ అండ్ ఇయర్స్ ఉంది కదా, అది కనెక్ట్ చేస్తుంది. మనం ఒక రోడ్ ఎన్వైరన్మెంట్ అబ్జర్వేషన్, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మనం ఇవ్వలేము. సో నార్మల్లీ ఇది డిస్ట్రాక్షన్ కింద వస్తుంది. అంటే టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్ మనం చూస్తుంటే విజువల్ డిస్ట్రాక్షన్, మాన్యువల్ డిస్ట్రాక్షన్, కాగ్నిటివ్. కొంతమంది ఆటో, క్యాబ్, మినీ లారీల డ్రైవర్ల తీరు మరీ దారుణంగా ఉంది. గూగుల్ మ్యాప్లు, యూట్యూబ్, సినిమాలు చూస్తూ రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నారు. పక్కన వచ్చే వాహనదారులను పట్టించుకోకుండా ఒక చేతిలో సెల్ ఫోన్, మరొక చేతిలో స్టీరింగ్ పట్టుకుని వాహనాలు నడుపుతున్నారు. స్విగ్గీ, జొమాటో, ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ డ్రైవింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెల్ ఫోన్ మాట్లాడకుండా, గూగుల్ మ్యాప్ను చూడకుండా డ్రైవింగ్ చేసే పరిస్థితి లేదు. చేతిలో సెల్ ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సెల్ ఫోన్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందిని సైతం ఆదేశించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ పాటలు వింటూ డ్రైవింగ్ చేసేవారు నిజంగా నేరస్తులే. అలాంటి వారిపై తప్పక కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. నిబంధనలు పాటించని వాహనదారులను జైలుకు పంపాల్సిందే. రోడ్డెక్కినప్పుడు సెల్ ఫోన్ను పక్కన పెట్టుకుంటే జీవితమే చేజారిపోతుంది. బీ కేర్ఫుల్.